హాయ్ అండి. ఈరోజు రాగి సంకటి విత్ చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ముందుగా తెలుసుకున్నాం. 1/2 kg చికెన్కి సరిపడా ఆయిల్ కడాయిలో వేసుకొని బాగా మరిగాక 5-6 కరివేపాకు రెబ్బలు 2 పచ్చిమిర్చి విరిచి మనం వేపుకోవాలి. వేపిన తర్వాత 1/2 kg చికెన్ బాగా కడిగి పెట్టుకున్న చికెను మనం వేడెక్కిన ఆయిల్లో మనం ముందుగా వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన చికెన్ని ఆయిల్లో పూర్తిగా వేసుకొని చికెన్ బాగా ఆయిల్లో కలుపుకొని 15 minutes మనం లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 15 minutes మగ్గించిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ 4 onions మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ పేస్ట్ అనేది ఇందులో ముందుగా వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత దానికి తగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు కూడా మంచిగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 10 minutes అంటే 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి. ఇదిగోండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయి కడాయిలో ఉన్నటువంటి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ పైకి తేలినంత వరకు కూడా మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్కి సరిపడినటువంటి కారం 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూను గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని కూడా బాగా కలుపుకొని 5 minutes లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకొని ఇందులో దీనికి సరిపడినంత 1 గ్లాసు వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది మనం మసాలాను కూడా వేసుకున్న తర్వాత మగ్గించిన తర్వాత వాటర్ కూడా ఆయిల్ బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం మనం వాటర్ యాడ్ చేయాలి. అది కూడా 1 గ్లాస్ మాత్రమే. ముక్క ములగకుండానే మనం చికెన్ ఎప్పుడు కూడా ములగకుండానే వాటర్ వేయాలి. ఎందుకంటే తక్కువ వాటర్ అయితే సరిపోద్దండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. చూడండి, ఇప్పుడు 10 నిమిషాలు మనం మగ్గించిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. మనకి గ్రేవీ ఉండాలి, ఎందుకంటే మనం రాగి సంకటి చేస్తున్నాం కాబట్టి రాగి సంకటికి గ్రేవీ అనేది ఉండాలి. ఇప్పుడు మొత్తం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీనికి సరిపడినంత కొత్తిమీర మనం కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అంతేనండి, మనకి రాగి సంకటితో కావాల్సిన చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రాగి సంకటి తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ముగ్గురికి సరిపడినటువంటి రాగి సంకటి తయారు చేయడం కోసం మీకు చూపిస్తున్నటువంటి గ్లాస్ బియ్యం మనం తీసుకోవాలి. మనం ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. మనం రేషన్ ఇచ్చిన బియ్యమైనా తీసుకోవచ్చు, మన ఇంటికాడ పండిన బియ్యమైనా తీసుకోవచ్చు. ఆ గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
మేము మాత్రం మా ఇంటికాడ పండిన బియ్యమేనండి ఇవి. పండిన బియ్యాన్నే మేము వాడుతున్నాం. కాబట్టి అందులో ఒక గ్లాసు బియ్యానికి మనం 8 గ్లాసుల వాటర్ మనం యాడ్ చేయాలి. 8 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని అందులో ఉప్పు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి మనం. 8 గ్లాసుల వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చినంత వరకు కూడా మనం ఏంటంటే హై ఫ్లేమ్లో దాన్ని మనం మరిగించుకోవాలి. మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో 20 నిమిషాలు మనం అన్నం అయితే ఎలా ఉడకబెడతామో అదేవిధంగా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రాగి పిండి కూడా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రాగిపిండి. ఆ రాగిపిండిని ఒక గ్లాసు బియ్యానికి 8 గ్లాసుల వాటరు, మళ్ళీ అన్నం బాగా ఉడికిన తర్వాత 3 గ్లాసుల రాగిపిండి 3 గ్లాసుల రాగిపిండి అందులో యాడ్ చేయాలి. 3 గ్లాసుల రాగిపిండి అందులో వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి. ఉండలుగా కడుతుంది. ఉండలుగా కట్టకుండా మనం కలుపుకోవాలి. కలిపినప్పుడు మాత్రం జాగ్రత్తగా కలపాలండి, చేతులు కాలే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మీరు బాగా కలుపుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి నెయ్యి కంపల్సరీగా యాడ్ చేయండి. యాడ్ చేస్తే మంచిది, బాగుంటుంది. ఇంతేనండి, మనకు కావాల్సిన రాగి సంకటి విత్ చికెన్ గ్రేవీ రెడీ.